Hi everyone, welcome to Sarkari Job Updates. AAI Graduate Diploma Apprenticeship Notification 2026-27. Airports Authority of India Western Region Mumbai నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీని వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. డీటెయిల్డ్ పోస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్ చూద్దాం. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి అయితే రేట్ ఆఫ్ 1 year డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే 1 year ఒక సంవత్సరం ఉంటుంది. రేట్ ఆఫ్ స్టైఫండ్ ఎంత 15,000 ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ ఇన్ కామర్స్, బీకామ్, ఏ డిగ్రీ ఇన్ బ్యాచిలర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎక్కడ అంటే ముంబై, కోల్హాపూర్, జామ్నగర్, జబల్పూర్, కండ్లా, భూజ్, డియు, గోండియా, సోలాపూర్. ఓకే, టోటల్ వేకెన్సీస్ ఎన్ని 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఎలక్ట్రికల్ సివిల్ 1 year 15,000 సేమ్. ఎలక్ట్రికల్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి లేదా సివిల్లో ఇంజనీరింగ్. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో అయితే 1 year 15,000 శాలరీ ఉంటుంది స్టైఫండ్. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఓకే, టెలికమ్యూనికేషన్ ముంబైలో ఉంటుంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి. జబల్పూర్లో 1 వేకెన్సీ. ఓకే, ఈ విధంగా అయితే ఉన్నాయి. డిప్లొమా అప్రెంటిస్షిప్ చూద్దాం. గ్రాడ్యుయేట్ అయితే మినిమం బీటెక్ లేదా బిఎస్సి కంప్యూటర్స్ కానీ చేసి ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ విధంగా. సో డిప్లొమా అప్రెంటిస్షిప్ సివిల్లో అయితే 12,000 శాలరీ ఉంటుంది. స్టైఫండ్ 12,000 ఉంటుంది. ఎలక్ట్రికల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ముంబై, కోల్హాపూర్, కండ్లా, గోండియా ఎన్ని 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే the stipend payment for apprenticeship will be 15,000 for graduate candidates. Okay, 15,000 graduate candidates కి. నెక్స్ట్ ఇంకా డిప్లొమా క్యాండిడేట్స్ కి అయితే 12,000 ఇవ్వబడుతుంది. ఓకే, 15,000 గ్రాడ్యుయేషన్ కి, 12,000 స్టైఫండ్ డిప్లొమా క్యాండిడేట్స్ కి ఇవ్వబడుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ద క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ షెల్ బి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ మినిమం 50% మార్క్స్ ఉండాలి. 50% మార్క్స్తో పాస్ అవ్వాలి. 45% ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 45% ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ ఆర్ డిప్లొమా క్యాండిడేట్స్ అర్హులు. ఓకే, ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 to 26 years వరకు మాత్రమే అర్హులు. ఓకే, 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ 31/7/2026 వరకు 5 years 3 years ఓబీసీకి, 5 years ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కేవలం ఎవరు అప్లై చేయడానికి అర్హులు అంటే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ లేదా దియు కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినటువంటి డొమిసైల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్టయితే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ 30/9/2026 అంటే సెప్టెంబర్ 30 వరకు అయితే ఉంది. మరి ఎలా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీ, నో అప్లికేషన్ ఫీజ్, అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. అప్లికేషన్ ఫీజ్ అయితే నో అప్లికేషన్ ఫీజ్, అప్లికేషన్ ఫీ లేదు. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే 3/8/2026 నుండి అంటే ఆగస్టు 3 నుండి సెప్టెంబర్ 30 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ముందుగా నాట్స్ 2.0 బోర్డ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.